Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 237 రణబలిలో యుద్ధ భేరి. పోటీలో అందర్నీ గ్రూపులుగా విభజించి వాళ్ల మధ్య పోటీలు పెట్టారు. ఆ తర్వాత గెలిచినందరికీ మరొక ఆఖరి పోటీ ఉంటుంది. మరోవైపు దేవా గ్రూప్ సిలో ఉండగా ముందు ఉన్న గ్రూపులకి పోటీ స్టార్ట్ అయింది. రీటా అని ఒక అమ్మాయి దేవాకి పరిచయమై అక్కడ ఉన్న క్యాండిడేట్స్ అందరి గురించి క్లియర్గా చెప్పింది. అలా వాళ్లు కూర్చొని తింటున్నప్పుడు గ్రూప్ బికి సంబంధించిన పోటీ మొదలైంది. దేవాది గ్రూప్ సి కాబట్టి ఆరాంగా క్యాంటీన్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటూ కూర్చున్నాడు. రెండో పోటీ ముగియడానికి దాదాపు 3 గంటల టైం పట్టింది. ఈలోగా దేవా వాళ్లు కూడా భోజనం ముగించుకొని మళ్లీ ఆడిటోరియంలోకి వచ్చారు. కొద్దిసేపటికి గ్రూప్ బిలో ఫరూక్ అనే వ్యక్తి విజేతగా నిలిచాడు. మరో అర్ధగంట విరామం తర్వాత ఇప్పుడు గ్రూప్ సి పోటీలు మొదలవబోతున్నాయి. దానికి సంబంధించిన పోటీదారులందరూ స్టేజ్ పైకి రావాలని మా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అని మైక్లో అనౌన్స్మెంట్ వినిపించగానే అభయ్ ఇంకా జూలీ లేచి నిలబడ్డారు. వాళ్లతో పాటు ఆడిటోరియంలో ఉన్న కొంతమంది కూడా లేచి నిలబడ్డారు. దేవా కూడా వెళ్లడానికి లేచి నిలబడగానే రీటా కూడా టక్కున లేచింది. సత్యాంకుల్, ఆ మూలన ఒక పొట్టివాడు కనిపిస్తున్నాడా? వాడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఈ గ్రూప్ సిలో మిగిలిన వాళ్లకంటే వాడే చాలా డేంజరస్. వాడి పేరు సల్మాన్ అని చెవిలో గుసగుసగా చెప్పింది. ఏంటి, సల్మానా? వాడి గురించి నేనెప్పుడు వినలేదు. వాడు నిజంగా అంత పవర్ఫులా అని దేవా అనుమానంగా అడగడంతో, నన్ను నమ్ము, వాడు నిజంగా చాలా పవర్ఫుల్. వాడి చుట్టూ 10 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా టాప్ క్లాస్ ఫైటర్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? వాడు ఈవెంట్ అరేంజ్ చేసిన లోక్నాథ్ మనిషి. వాళ్లు గెలవడానికి ఎంతకైనా తెగిస్తారు. కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది అని హెచ్చరించింది రీటా. నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను అని చెప్పిన దేవా ఆడిటోరియం నుండి స్టేజ్ బయటికి నడిచాడు. దేవా రణబలి ఎంట్రన్స్లోకి రాగానే ముందంతా చీకటిగా ఉండి దూరంగా ఒక వెలుగు కనిపించింది. అందులోకి నడుస్తూ ఉంటే దేవాకి ఏదో టైం ట్రావెల్ చేసినట్టుగా అనుభూతి కలిగింది. చూస్తూ ఉండగానే వెలుగులోకొచ్చాడు. ఎప్పుడైతే ఎంట్రన్స్ నుంచి పోటీదారులు బయటకొచ్చారో దాన్ని చూడ్డానికొచ్చిన ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా వెర్రెక్కిపోయి కేకలు వేస్తూ రచ్చరచ్చ చేయడం మొదలుపెట్టారు. బాబోయ్, వీళ్ళ ఆనందం తగలయ్యా! రక్తాలు కారేలా కొట్టుకుంటుంటే చూసి ఎంజాయ్ చేయడమేంట్రా, మీరు మీ శాడిజం కాకపోతే అని గొణుక్కుంటూనే చుట్టూ చూశాడు దేవా. అప్పుడే తనకి స్టేజ్ పైన దూరంగా కూర్చున్న మౌనిక, ఆరాధ్య, రాము ఇంకా సోము కనిపించారు. ఆ రణబలిలో యుద్ధ మైదానం ఒక బాక్సింగ్ రింగులా ఉంది. దాని చుట్టూ 3 మీటర్ల దూరం వరకు ఒక నీటి కొలను ఉంది. చూడ్డానికి ఆ బాక్సింగ్ రింగ్ నీటిపైన తేలుతున్నట్టు కనిపించడంతో దేవా గంభీరంగా నిలబడ్డాడు. అప్పుడే అక్కడికొచ్చిన జూలీ, నువ్వు నిజంగానే ఇక్కడ చచ్చిపోవాలి అనుకుంటున్నావా? ఇప్పటికీ కూడా మించిపోయిందేం లేదు. నువ్వు మా టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే చెప్పు, నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను అని ఆఫర్ చేసింది. పక్కనే ఉన్న అభయ్ మాత్రం ముఖం చిట్లించి, దారిని పోయే వాళ్ళందరికీ సహాయం చేస్తూ పోతే మనం ఇక్కడ బ్రతకలేం. ముందు ఈ పోటీ నుంచి ఎలా బ్రతికి బయటపడాలి, ఎలా గెలవాలి అనేది ఆలోచించు. ఈ ముసలోడు చావునే కదా కోరుకున్నాడు. నేను డెత్కి బెత్ కన్ఫర్మ్ చేస్తాలే అని వెక్కిరించాడు. వాళ్ల మాటలకి ఎలాంటి సమాధానం చెప్పలేదు దేవా. తన మనసు ఇప్పుడు నిలకడైన నీటి కొలనులాగా ప్రశాంతంగా ఉంది. అతని కళ్ళు తీక్షణంగా ఆ రింగులో ఉన్న ప్రత్యర్థుల్నే గమనిస్తున్నాయి. దేవా గమనించిన విషయం ఏంటంటే, ఆ స్టేజి చుట్టూ ఉన్న నీళ్లు క్లీన్గా కాకుండా ఎరుపు రంగులో ఉన్నాయి. అందులో కొన్ని చేపలు తిరుగుతున్నాయి. వాటిని పరీక్షగా చూసిన దేవాకి అవి పిరానా చేపలని అర్థమైంది. ఇంతకు ముందు జరిగిన 2 గ్రూప్ పోటీల్లో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ప్రత్యర్థుల్ని ఆ చేపలు చంపాయి అని, అందువల్లే ఆ నీళ్లు రక్తంతో ఎర్రగా మారాయని అంచనా వేశాడు. ఇప్పుడు స్టేజ్ పైన ఉంటే శత్రువులతో ఖచ్చితంగా పోరాడాలి. అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా పిరానా చేపలతో పోరాడాలి. దాంతో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్న పరిస్థితిని తలుచుకొని నిట్టూర్పు విడిచాడు దేవా. ఒక రకంగా చెప్పాలి అంటే స్టేజ్ పైన ఉంటే కనీసం ప్రాణాలతో బతికే అవకాశం ఉంటుంది. కానీ నీళ్లలో పడితే మాత్రం ఎముకలు కూడా మిగలవు. అప్పుడే ఆందోళనగా పరికించి చూస్తున్న ఆరాధ్యకి దేవా కనిపించాడు. దేవా ప్రశాంతంగా ఉండడాన్ని చూసి తను నిజంగానే ఫైట్ చేయాలనుకుంటున్నాడా అని భయంగా అడిగింది. బాస్ ఒక్కసారి నిర్ణయించుకున్నాడు అంటే దాన్ని మార్చడం ఎవరితరం కాదు ఆరాధ్య. బాస్ ఖచ్చితంగా తన శక్తిని పెంచుకోవడానికి ఇదొక్కటే మార్గమని నమ్ముతున్నాడు. కాబట్టి ప్రయత్నించడంలో తప్పులేదు. ఒకవేళ తను ఇందులో ఓడిపోతే వేరే వాళ్లు బాస్ పైన చెయ్యి వేయకుండా
నేను చూసుకుంటాను. తెలుసు కదా నా పంచ్ పవర్ ఎలా ఉంటుందో అని పిడికిలి బిగిస్తూ అన్నాడు రాము. అవును, ఈ ఈవెంట్లో ఉన్న టాప్ క్లాస్ ఫైటర్స్ అందరూ ఏకమైన బాస్ని ఏమీ చేయలేరు. వాళ్ళు బాస్కి 30 మీటర్ల రేడియస్లోకి వచ్చిన వెంటనే తలకాయలు పుచ్చకాయల్లా పేల్చి పారేస్తాను అని కసిగా అన్నాడు రాము. ఇప్పుడు కూడా స్నైపర్ అతని చేతిలోనే ఉంది. చాలి కాపండి. బాస్ మరీ అంత తెలివి తక్కువవాడేం కాదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని గురించి చాలా ఆలోచించి ఉంటాడు. మన బాసుపైన నమ్మకం పెడదాం అని ఇద్దరినీ తిట్టిపోసింది మౌనిక. దేవా కోలుకుంటాడని నేను కూడా ఆశిస్తున్నాను. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా జరిగితే నేనిక్కడి నుంచి తన్ను కాపాడడానికి ఒక క్షణం కూడా లేట్ చేయను అని తను కూర్చున్న ప్లేస్ నుంచి స్టేజ్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్లడానికి కూడా రెడీ అయింది ఆరాధ్య. వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఆడియన్స్కి కాస్త పైన ఉన్న ఒక ప్రైవేట్ రూమ్ నుండి కాసిం, మన్మిత ఇంకా శ్రీధర్ ముగ్గురు రింగులోకొచ్చిన పోటీదారులని చూస్తూ ఉన్నారు. అప్పుడే మన్మితకి ఖేలా సుఖేలా ఖడ్గాలు కనిపించాయి. అదిగో అక్కడున్నాడు దేవా. ఇప్పటికి కూడా తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు అంతుపట్టట్లేదు. తనకి నిజంగా పిచ్చెక్కింది అని ముఖం చిట్లిస్తుంది. ఆ మాటలకి శ్రీధర్ కూడా అటువైపు చూశాడు. తను ఇంకా కోలుకున్నట్టు లేడు. కాని ఈ పోటీలకి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. ఇది నిజంగా ఒక సూసైడ్ మిషన్ అని ఏదో అనబోతుంటే వాడు చస్తే చచ్చాడు గాని వాడి చావు నా చావుకొచ్చేలా ఉంది. ఈ విషయం కాని మహేంద్రకి తెలిస్తే నేనే చంపాను అనుకొని నన్ను చంపడానికి వచ్చినా వస్తాడు. మీ నైట్ రైడర్స్తో ఎప్పుడు ఇదే బాధ అని చిరాగ్గా అన్నాడు కాసిం. ఇది దేవా సొంత నిర్ణయం కాబట్టి దీని పూర్తి బాధ్యత అతందే. ఈ విషయంలో మహేంద్ర కలగజేసుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఖచ్చితంగా జరిగింది చెప్పి అడ్డుకుంటాను. మనం ఆ దేవాకి సహాయం చేసే స్టేజ్ కూడా దాటిపోయాం అని గంభీరంగా అన్నాడు శ్రీధర్. వాళ్ల మాటలకి మన్మితకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే స్టేజ్ పైన ఉన్న దేవాని చూస్తూ ఉండిపోయింది. మరోవైపు స్టేజ్ పైన ప్రత్యర్థులందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ దేవాకి బాగా తెలుసు అది తుఫాను ముందు వచ్చే హెచ్చరిక అని. ఆ రింగ్లో 100కి పైగా వ్యక్తులున్నారు. అందులో ఒక్కొక్కడు మరో 100 మందిని మట్టుబెట్టేంత శక్తివంతంగా కనిపించడంతో నిట్టూర్పు విడవకుండా ఉండలేకపోయాడు దేవా. అప్పుడే సల్మాన్ కళ్ళు ఒంటరిగా నిలబడిన దేవాపైన పడ్డాయి. ఇందాక వాడి పక్కనే కదా రీటా కూర్చుంది. నిజంగా వాడు అంత పోటుగాడా? అందరూ గ్రూపులు కట్టుకునొస్తే వాడేంటి సింగిల్గా వచ్చి నిలబడ్డాడు? వాడి గుండె ధైర్యం ఎంతుందో మనం కూడా చూద్దాం అని మిగిలిన వాళ్ళకి ఆర్డర్ వేశాడు. దానికి సరే అన్నా అంటూ మిగిలిన వాళ్ళు కూడా తలూపి వాళ్ల చేతుల్లో కత్తులు పట్టుకుని నిలబడ్డారు. ఇంతలో ఇప్పుడు గ్రూప్ సి పోటీలు అధికారికంగా ప్రారంభించబడుతున్నాయి అని మైకులో పెద్ద అనౌన్స్మెంట్ వినిపించింది. అంతే, 2 దేశాల ఆర్మీల్లాగా లోపల ఉన్న ప్రత్యర్థులు ఒకరినొకరు ఢీకొన్నారు. నిరంతరం టంగ్ టంగ్ అంటున్న కత్తుల శబ్దాలతో, ప్రజల అరుపులతో రణబలి దద్దరిల్లింది. ఆ రింగులో సల్మాన్ గ్యాంగ్ ఇంకా జూలీ గ్యాంగ్ మాత్రమే బలంగా కనిపించాయి. వాళ్లకి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని తెగనరుక్కుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవా మాత్రం తనపైన దాడి చేయడానికి ముందుగా ఎవరు వస్తారా అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాడు. తన ఎదురుచూపులకి తెరపడుతూ తన ముందుకి 3 భారీ శరీరం కలిగిన వ్యక్తులొచ్చారు. వాళ్ళు ముగ్గురు పెద్ద టీం కాకపోయినా టాప్ క్లాస్ ఫైటర్స్ అని ఒక చూపులోనే గ్రహించాడు దేవా. వాళ్ళు ముగ్గురు 30-40 వయసులో ఉన్న వాళ్ళలా కనిపించారు. అందులో 2 మగవాళ్లైతే మరొకరు లేడీ. రెగ్యులర్గా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వలన ఏమో ఆమె చూడ్డానికి కొంచెం భయంకరంగా కనిపించింది. దేవా దగ్గరకొచ్చి, నీ వెనకాల నీ ఆయుధం ఉందా అని ముఖం మీద ఒక పొడవాటి చార ఉన్న ప్లేయర్ సూటిగా అడిగాడు. పులిలాంటి పదునైన చూపుతో అవును అన్నట్టు కళ్లతోనే సమాధానం చెప్పాడు దేవా. ఈ పోటీలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి తనకి కావలసినవన్నీ తీసుకునొచ్చాడు. అయితే ఏది, నీ కత్తి చూపించు అంటూ తన చేతిలో ఉన్న పదునైన కత్తిని దేవా ముందుకు పెట్టాడు ఆ వ్యక్తి. దాన్ని పక్కకి నెట్టేస్తూ, నా ఆయుధాన్ని అడిగేంత అర్హత నీకు లేదు, అదే పొగరుగా సమాధానం చెప్పాడు దేవా. అది చూసి అక్కడ ఉన్న 3 కాంపిటీటర్స్ స్టన్ అయ్యారు. మరోపక్క దేవా ఇటువంటి సమాధానం ఇస్తాడని ఊహించక మరింత కంగారు పడ్డారు. దేవా తన ఆయుధాన్ని చూపించను అని చెప్పేసరికి 3 ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ దేవాతో పోరాడడానికి భయపడ్డారు. అతని చూపులో ఉన్న నమ్మకం, ఎదుటి వ్యక్తుల్ని ఓడించగలనన్న ఆత్మవిశ్వాసం చూసి దేవా ఖచ్చితంగా ఒక టాప్ మోస్ట్ కిల్లర్ అయి ఉంటాడని అనుకున్నారు. ఆ 3 ఒకరి ముఖాలొకరు చూసుకొని ఏదో సిగ్నల్ ఇచ్చుకొని ఆ తర్వాత నెమ్మదిగా పోటీ నుండి తప్పుకున్నారు. నిజానికి దేవాని ఎదుర్కొనేంత ధైర్యం లేక వాళ్ళు ఉన్న ఫలంగా అక్కడి నుంచి పారిపోయారు. దేవా పైకి చూడ్డానికి చాలా కామ్గా ఉన్నప్పటికీ
అతన్ని మరింత శక్తివంతుడిగా భావించి ఆ ముగ్గురు అతనికి ఎదురు నిలబడలేకపోయారు. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో కూర్చొని ఇదంతా గమనిస్తున్న రీటా ఆశ్చర్యపోతూ, ఇలాంటి వ్యక్తుల్ని కూడా కంట్రోల్ చేయగలిగాడు అంటే సత్యదేవ్ అంకులు మామూలు మనిషి కాదు. అతను చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు. ఖచ్చితంగా అతను ఒక మాస్టర్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు అని అనుకుంది. ఇదంతా చూసిన కామెంటేటర్ కూడా పైన ఉన్న పెద్ద స్క్రీన్లో దేవాని పాయింట్అవుట్ చేస్తూ, మన ముందు ఉన్న కంటెస్టెంట్ సత్యదేవ్ ఇప్పుడు గ్రూప్ సిలో ఉన్నారని అర్థమవుతుంది. కేవలం అతను ఒక్కడు మాత్రమే ఎలాంటి టీంలో కలవకుండా సింగిల్ హ్యాండ్గా తన ముందు ముగ్గురు టాప్ ప్లేయర్స్ని భయపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తేలా చేశాడు. అతను ఖచ్చితంగా ఒక టాప్ మాస్టర్ అయి ఉంటాడా అంటూ ఆసక్తిగా చెప్పాడు. పైన ఉన్న ప్రైవేట్ రూమ్ నుండి ఇదంతా చూస్తున్న కాసిం, శ్రీధర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తన ముందున్న మన్మితతో అతని శక్తి తిరిగి వచ్చిందంటావా అని అడిగాడు కాసిం. అందుకు బదులుగా లేదు అని అయోమయంగా తల ఊపింది మన్మిత. కింద రోలో ఉన్న ఆరాధ్య మరింత డల్గా కనిపించింది. ఆమెను చూసి, ఏమైంది ఆరాధ్య, అంతా ఓకేనా అని కంగారుగా అడిగాడు రాము. అతనికి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఆరాధ్య మౌనంగా ఉండిపోయింది. దేవాతో పోటీకి దిగకుండానే చేతులెత్తేసిన ముగ్గురు ప్లేయర్స్ అతన్ని చూసి దేవా ఎంత బలవంతుడు అని ఊహించుకుంటూ ఉన్నారు. అందుకే అతనికి సవాలు విసరడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా పోటీకి సిద్ధంగా ఉన్న సల్మాన్ మనుషులు బుల్డోజర్స్లా కనిపించారు. వాళ్ళని ఎంత తప్పించుకుందామని చూసినా ప్రపంచాన్ని మూసేస్తూ అడ్డంగా బలిసిపోయారు. లిస్టులో టాప్ 9th పొజిషన్లో ఉన్న మాస్టర్స్ ఫరూక్ మనుషుల్లో ఉన్నారు. అందుకే వాళ్లతో పెట్టుకోవడం ఎందుకని కనీసం కన్నెత్తి కూడా చూడ్డానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అభయ్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ తమ పొజిషన్స్లో సిద్ధంగా ఉన్నారు. వాళ్లకి కూడా సపోర్టుగా 12 మంది వరకు అభయ్ వెనకే ఉన్నారు. రింగ్ చివర్న ఒంటరిగా నిలబడి కన్ఫ్యూజ్డ్గా చూస్తున్నాడు దేవా. తనతో పోటీ పడ్డానికి ఒక్కరు కూడా సిద్ధంగా లేరని అయోమయంగా చూస్తూ, అసలేం జరుగుతోంది, ఒక్కరు కూడా రావట్లేదేంటి అని మనసులో అనుకున్నాడు. నిజానికి తన శక్తి పూర్తిగా మేల్కొన్నప్పటికీ ఎవరినైనా పిలిచి పోరాడే ధైర్యం కూడా చేయడం లేదు. ఈ పోటీ ముగిసేసరికి అతని చావో లేక శక్తి తిరిగి మేలుకొనడం ఏదో ఒకటి జరుగుతుంది. ఆ క్షణం కోసమే దేవా ఎదురు చూస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు గట్టిగా అరుస్తూ భయంకరంగా గర్జిస్తూ రీసౌండ్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది నెమ్మదిగా గుసగుసలాడుకుంటూ ఆ ప్రదేశాన్నంతా భయంకరంగా మార్చేశారు. ఆరాధ్య కూర్చుని ఉన్న ప్లేస్ నుండి దేవాను గమనించసాగింది. ఎవరో ఒకరు దేవా మీద గనక అటాక్ చేస్తే అతను ఖచ్చితంగా డేంజర్లో పడతాడు. చూస్తుండగానే ఒక అరగంట గడిచిపోయింది. కొంతమంది పోటీ ఇంట్రెస్టింగ్గా లేకపోవడంతో లేచి బయటికి వెళ్ళిపోతున్నారు. చుట్టూ ఉన్న జనాన్ని చూసిన దేవా ఒక 5-6 గ్రూపులు మాత్రమే ఉన్నాయని గమనించాడు. 1 డజన్ వరకు శవాలు అభయ్ చుట్టూ పడి ఉన్నాయి. ఆ పక్కనే జూలీ నిలబడి ఉంది. ఒక్కసారిగా దూరం నుండి దేవాని చూసి, ఏంటి, వీడింకా బ్రతికే ఉన్నాడా అని షాకింగ్గా అడిగింది. ఆమె మాటలకి దేవా వైపు చూసి, ఇంకా ఉన్నాడా, నేను వెళ్ళి వాడి సంగతి తేల్చొస్తాను అని అన్నాడు అభయ్. ఇంతలో అభయ్ అని నెమ్మదిగా ఒక వాయిస్ వినిపించింది. ఎవరు పిలిచి ఉంటారా అని వెనక్కి తిరిగి చూసిన అభయ్ తన కళ్ల ముందు సల్మాన్ చేతిలో 2 కత్తుల్ని పట్టుకొని ముఖం మీద చిన్న చిరునవ్వుతో, మనిద్దరం ఒకసారి ఫైట్ చేయాలి, ముందుగా ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా అని అడిగాడు. అతని మాటలకి షాక్ అయి చూశాడు అభయ్. ఎందుకంటే సల్మాన్ చాలా మంచి ప్లేయర్ అని అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. అతని వైపు చూసి, త్వరలోనే మనిద్దరం ఫైట్ చేద్దాం, కానీ ఇప్పుడు కాదు, నేనిప్పుడు తేల్చుకోవాల్సిన మనిషి మరొకడున్నాడు అని చెప్పి దేవా వైపు అడిగేశాడు అభయ్. అది చూసి ఆరాధ్యతో పాటు మిగిలిన 5గురు కూడా ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డారు. అభయ్ని చాలా ఈజీగా గుర్తుపట్టారు. అతను స్వయంగా దేవాతో తలపడ్డానికి వెళతాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను దేవాని గుర్తుపట్టేశాడంటావా అని కంగారుగా అడిగింది ఆరాధ్య. ఆ మాట వినగానే సోము ముఖంలో నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది. అభయ్ని గురిపెడుతూ తన చేతిలో ఉన్న స్నైపర్ గన్ని క్లాత్తో కప్పి ఉంచాడు. ఎవరికంటా పడకుండా నెమ్మదిగా పైకి లేపాడు. ఇంతలో ఒక చెయ్యి అడ్డుపడి ఆ క్లాత్లో ఉన్న గన్నుని పైకి లేవకుండా ఆపింది. సోము తలెత్తి పైకి చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు. దేవా టీంని ఎవరు ఫాలో అవుతున్నారు? సోమును అడ్డుకున్నది ఎవరు? అభయ్ ఇప్పుడు దేవాతో ఫైట్ చేస్తాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 238. నాకు అన్నీ తెలుసు. దేవా కాన్ఫిడెన్స్ చూసి
వచ్చిన ముగ్గురు టాపర్స్ ఫైట్ చేయకుండానే చేతులెత్తేశారు. మరోవైపు దేవాతో ఫైట్ చేయడానికి వెళుతున్న సోము తన గన్ని గురిపెట్టేలోగా ఎవరో అతని చేయి పట్టుకుని ఆపేశారు. తన పక్కనే ఉన్న వ్యక్తి మరెవరో కాదు, ఇంటి ఎదురుగా జాతకాలు చెప్పుకునే ముసలాయన గురునాథం. అతను తన మనవరాలతో పాటు వాళ్ల పక్కనే కూర్చుని ఉన్నాడు. గురునాథం చేసిన పనికి చిరాకు పడుతూ, ఏం చేస్తున్న ముసలోడా, నా చెయ్యి వదులు అని కనుబొమ్మలెగరేశాడు సోము. నువ్వు చేస్తున్నది తప్పు పిల్లడా, నీ ఆలోచన మానుకో. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూసావా? నువ్వు గాని ఇలాంటి పిచ్చి పని చేశావంటే మీ 5 ప్రాణాలతో పాటు ఇంట్లో ఉన్న చిన్నపిల్ల ప్రాణానికి కూడా ప్రమాదం, గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు గురునాథం. అతని మాటలకి ఆశ్చర్యపోతూ, మీరతన్ని గుర్తుపట్టారా అని అడిగింది లేడీ హిట్లర్ మౌనిక. ఇందులో అంత ఆశ్చర్యమేముంది పిల్ల, మీ 5 ఒకరు లేరు, ఉన్న 4 అక్కడున్న మనిషి వైపు చూస్తూ ఉంటే అక్కడ ఉన్నదెవరో నేనా మాత్రం పోల్చుకోలేనా అని చిరునవ్వుతో అన్నాడు గురునాథం. లేదు, నువ్వు మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చావు అని చెప్పాడు రాము. అందుకు చిన్నగా నవ్వుతూ, అఫ్కోర్స్ అందులో కూడా కొంత నిజం ఉందనుకో, కానీ మీకోసమే రావాల్సొచ్చింది. ఎందుకంటే మీ గురువుగారికి శరీరంలో ఒక పెద్ద సమస్య ఉంది. అయినా కూడా మీరంతా అతన్ని పోటీకి పంపించారు అంటే అతను చావాల్ని కోరుకుంటున్నారా అని అడిగాడు గురునాథం. ఊరే ముసలోడా, అదంతా నీకు అనవసరం. ముందు నా గన్ మీద చేతి ఆ అభయగాడిని లేపి పడేస్తాను అని కోపంగా అన్నాడు సోము. అయినా కూడా గురునాథంకి సోము గన్ మీద నుంచి చేయి తీసే ఉద్దేశం లేదు. అతని వైపు ప్రశాంతంగా చూస్తూ, నాకెందుకో నేను మీ అందర్నీ కాపాడడానికి పుట్టిన అవతారంలో కనిపిస్తున్నాను. మీకొక విషయం అర్థం కావట్లేదు పిల్లోడా, ఒక్కసారిగాని నీ గన్ ఫైర్ అయిందంటే మీ 5 ఇక్కడికిక్కడ పిట్టల్లా రాలిపోతారు. ఇందులో నేనేం జోక్ చేయడం లేదు అని సీరియస్గా అన్నాడు. దాంతో అతని మాటలకి ఆలోచనలో పడ్డాడు సోము. మరోవైపు అభయ్ స్టేజి మీద ఉన్న దేవా వైపు చూసి, అతని దగ్గరికి వెళ్తున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సల్మాన్. నిజానికి అతనికి కూడా దేవాను చూడగానే ఎక్కడో చిన్న భయం కలిగింది. అందుకే దేవాను ఎదుర్కోవడానికి కొంచెం ఆలోచించాడు. మిగిలినందరూ దేవాతో డీల్ చేసిన విధానాన్ని చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ అనుకోకుండా అభయ్ స్టేజ్ పైకి వెళ్లడం చూసి దేవాను అతను ఎలా హ్యాండిల్ చేయగలడో చూద్దామనుకున్నాడు. దేవా మాత్రం స్టేజ్ మీద ప్రశాంతంగా నిలబడి తన ముందుకు అభయ్ రావడం చూసి నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన కళ్ళను ఫోకస్ చేస్తూ మరింత తీక్షణంగా చూడసాగాడు. కాలాదళం నాయకుడైన మణిరత్నాన్ని చంపినప్పుడు అభయ్ స్వయంగా దేవా దగ్గరకొచ్చి ఇకపై ట్యాక్సెస్ అన్నీ తనకే కట్టాలని చెప్పాడు. అలాంటివేమీ జరగవని చెప్పి దేవా పంపించేశాడు. అతన్ని చూడగానే దేవాకి జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి. దేవాను సమీపిస్తూ, ఇప్పటి వరకు ఇంకా బ్రతికుంటావని అనుకోలేదు అని అభయ్ కోపంగా చెప్పి, ఆ తర్వాత దేవాను చూసి భయపడి పారిపోయిన 3 వ్యక్తుల్ని చూసి, వీడిని చూసి భయపడ్డారా, సిగ్గుగా లేదా మీకు అని చీదరించుకున్నాడు అభయ్. ఇప్పటి వరకు చిన్న గ్రూప్స్లో ఉన్న 3 టాప్ ప్లేయర్స్ దేవాతో ఫైట్ చేసి కూడా ఓడిపోయారు. ఆ పోరాటంలో వాళ్ళకి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. మళ్ళీ 3తో మాట్లాడుతూ, వీడెవడో కూడా మీకు తెలీదు, అయినా సరే వీడిని చూసి ఎలా పారిపోవాలనిపించింది అని మరొక్కసారి మొహం మీద ఘాటు ఉన్న వ్యక్తిని ప్రశ్నించాడు అభయ్. అది నీకు చెప్పినా అర్థం కాదు, అతని కళ్ళల్లో ఒక పవర్ ఉంది, అతన్ని అంత తేలిగ్గా తీసుకోకు అని హెచ్చరించాడా వ్యక్తి. కారణం లేకపోతే ఇలా ఏదో ఒకటి వాగుతూ ఉంటావు, ముసలోని చూసి భయపడి మళ్ళీ పవర్ అంట అని తిట్టుకుంటూ దేవా ముందుకు వెళ్ళాడు అభయ్. చుట్టుపక్కల ఉన్న హడావిడి వల్ల వీళ్ల మాటలు ఎవరికీ వినిపించలేదు. దేవా వైపు కోపంగా చూస్తూ, చావాలని ప్లేస్ టైం సెట్ చేసుకున్న వాడిని నిన్నే చూశాను అని ఒక క్షణం ఆలోచించి, ఓకే, నీకు నేను ఒక హెల్ప్ చేస్తాను, నువ్వు ఎలా చచ్చిపోవాలనుకుంటున్నావో చెప్పు, అలాగే చంపేస్తాను అని చాలా సింపుల్గా అన్నాడు అభయ్. అతని మాటలకు ఒక్కసారి నిట్టూర్చి, నన్ను చంపేస్తావా, చూద్దాం ఈరోజు నువ్వు నన్ను చంపుతావో లేక నా చేతుల్లో నువ్వే చస్తావో చూసుకో, అయినా నన్ను అటాక్ చేయడానికి నీకు అంత సీన్ ఉందంటావా అని చులకనగా చూశాడు దేవా. ఆ మాటలకి ఒక్కసారిగా తన బలాన్నంతా ఉపయోగించి కత్తి చేతపట్టి దేవా మీదికి దూసుకొచ్చాడు అభయ్. అది చూసి దేవా గుండె వేగంగా కొట్టుకోసాగింది. అక్కడ్నుండి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ అభయ్ స్పీడ్ నుంచి తప్పించుకోలేక అక్కడే నిలబడిపోయాడు. కాని ఇంతలోనే తన బాడీలో అసలైన శక్తి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఇదంతా చూసి కంగారు పడుతూ, నో అంటూ ఆరాధ్య ఒక్కసారిగా పైకి లేచింది. ఆమె అందమైన మొహం తెల్లగా పాలిపోయి దేవాకి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడింది. మరోవైపు సోము చేతిలో ఉన్న గన్ని
గురి పెట్టనివ్వకుండా గురునాథం అడ్డుపడ్డాడు. అదే సమయంలో అతను మరొక చేతితో రాము భుజాన్ని గట్టిగా నొక్కిపెట్టి అతన్ని కూడా పైకి లేవనివ్వలేదు. ఆరాధ్య చేతిలో ఉన్న చిన్న కత్తిని చూసి, ఇదిగో పిల్ల, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అక్కడున్న మీ మనిషికి ఏమీ కాకూడదంటే మీరు ఎవరూ ఇక్కడి నుంచి కదలకుండా ఉండడమే మంచిది. ఇదేమీ నేను సరదాగా చెప్పే మాటలు కాదు. అక్కడ లోక్నాథ్, డెవిల్, డేవిడ్ ఇంకా దివాకర్ లాంటి వాళ్ళందరూ పైన సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తున్నారు. ఒక్కసారి నువ్వు తొందరపడ్డావు అని తెలిస్తే నువ్వు చేసిన తప్పుకి మీ వాళ్ళందరూ బలవుతారు. అదే జరగాలని కోరుకుంటున్నావా అని సీరియస్గా అన్నాడు గురునాథం. అతని మాటలు విన్న తర్వాత ఆరాధ్య మొహంలో ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. అసలు ఇంతకీ ఎవరితను? మమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడ వరకు ఎందుకొచ్చాడు? మాకెందుకు ఇన్ని సలహాలిస్తున్నాడు? అసలితను మంచివాడా కాదా అని గురునాథం గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఉండగా స్టేజ్ పైన ఉన్న దేవ దగ్గరికి అభయ్ వెళ్లడం చూసి ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. మరోవైపు సెకండ్ ఫ్లోర్లో ఉన్న దివాకర్ చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. అతను దేవాను గుర్తుపట్టినప్పటికీ ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం ఆల్రెడీ గ్రూప్ సిలో ఉన్నాం, అయినా ఎవరు డౌట్ఫుల్గా కనిపించలేదా అని నెంబర్ 0 కోసం అడిగాడు లోకనాథ్. లేదని తల ఊపుతూ చుట్టూ ఒకసారి పరిశీలనగా చూసి, నాకు కనిపించినంత వరకు ఇక్కడ అంతా నార్మల్గా ఉంది, ఆ నెంబర్ 0 వచ్చినట్టేమీ అనిపించలేదు అని నమ్మకంగా చెప్పాడు డేవిడ్. పక్కనే ఉన్న డెవిల్ మాట్లాడుతూ, ఏం కాంపిటీషనో ఏంటో, అసలు ఈ లోకనాథ్ గాడు ఏం ప్లాన్ చేస్తాడో వాడికి తెలీదు, అంత బోరింగ్గా ఉంది. అక్కడ చూడు, ఆ స్టేజ్ మీద ఉన్నవాడు చూడ్డానికి మాస్టర్లా ఉన్నాడు, చాలాసేపటి నుంచి అక్కడే నిలబడి ఉన్నాడు. ఇదిగో ఇప్పటికీ వాడు ఎవడో ఫైట్ చేయడానికి వెళ్ళాడు, చూద్దాం ఏమవుతుందో అని ఇంట్రెస్ట్ లేకుండా అన్నాడు. నేను మంచిగానే ప్లాన్ చేశాను. నాకు తెలిసి ఆ నెంబర్ 0కి ఈ కాంపిటీషన్ గురించి తెలిసిందో లేదో, మరి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఆ శక్తి కంకణాలు సాధించడం కోసం ఎలా అయినా వచ్చి తీరుతాడు అని కాన్ఫిడెంట్గా అన్నాడు లోకనాథ్. నీ కాన్ఫిడెన్స్తో ఇలాగే ఉండు, వాడుగాని రాకపోవాలి, నిన్ను చంపి అవతల పడేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు డెవిల్. అతని మాటలకి అయోమయంగా చూసి, నాకొక విషయం తెలియక అడుగుతాను, ఆ నెంబర్ 0 చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చింది నువ్వు, మళ్ళీ నన్ను బెదిరిస్తావేంటి? నన్ను వాడు చంపకుండా వదిలేశాడు, వాడు వెతుకుతున్నదే నీకోసం తెలుసా అని అన్నాడు లోకనాథ్. ఇప్పుడు వాడి టార్గెట్ మనందరం, నువ్వు ఫస్ట్, నేను సెకండ్ అని లేదు, దొరికితే అందర్నీ లేపేస్తాడు. ఈలోగా వాడిని పట్టుకోవడానికి ఇంత ప్లాన్ వేశాం, ఏదో పెద్ద ప్లాన్ వేస్తాను అని దిక్కుమాలిన ప్లాన్ వేశావు. ఆ నెంబర్ 0 కూడా వస్తాడో రాడో కూడా తెలీదు అని చీదరించుకొని మొహం తిప్పుకున్నాడు డెవిల్. కానీ దేవా మాత్రం ఆల్రెడీ అక్కడికొచ్చాడని, మారువేషంలో ఉన్నాడని వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయారు. దేవా అసలు టార్గెట్ శక్తి కంకణాలు కాదు, తన శక్తిని తిరిగి మేల్కొలపడం. అందుకే ఇంత రిస్క్ అని తెలిసినా సరే ధైర్యంగా శత్రువుల వల్ల వచ్చి చేరాడు దేవా. అదే స్టేడియంలో పైన రూంలో నుండి చూస్తున్న మన్మిత భయపడుతూ అక్కడి లేచి స్టేజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆమె భుజాలను నొక్కిపెట్టి ఆపుతూ, ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, నిన్నిందులో కలగజేసుకోకుండా ఉండమని నేను ఆల్రెడీ చెప్పాను అని హెచ్చరించాడు కాసిం. అందుకామె పళ్ళు కొరుకుతూ, అక్కడ ఏం జరుగుతుందో కనిపించట్లేదా? ఇలాగే వదిలేస్తే అతను చనిపోతాడు, ప్రస్తుతానికి అతని దగ్గర ఎలాంటి శక్తులు లేవు అని దీనంగా చెప్పింది మన్మిత. అయినా కూడా వాళ్ల మాటలు వినిపించుకోకుండా అక్కడి లేచి వెళ్ళిపోతున్న ఆమెను, మన్మిత ఒక్క నిమిషం అని సడన్గా పిలిచాడు శ్రీధర్. నన్ను ఎందుకిలా ఆపుతున్నారు అని సీరియస్గా చూసింది మన్మిత. నీకు ఒక విషయం చెప్తాను, అతనికి టాలెంట్ ఉందని లేదా బాగా ఫైట్ చేయగలడని కేవలం ఆ కారణంతోనే నైట్ రైడర్ నెంబర్ 0 అవ్వలేదు అని సూటిగా ఆమె వైపు చూశాడు శ్రీధర్. అంటే ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని సీరియస్గా అడిగింది. ఏ కారణం లేకుండా దేవా ఏమీ చేయడు, ఈ పోటీ చాలా ప్రమాదకరమని తెలిసినా కూడా ఇక్కడికి వచ్చాడు అంటే అతను అవేమీ ఆలోచించకుండా వచ్చాడంటావా? తన కోసమే ఈ ప్లాన్ అంతా వేసి శక్తి కంకణాల్ని ఎరగా విసిరారని దేవాకి తెలియకుండా ఉండదు. అయినా కూడా ఇంత సాహసం చేశాడు అంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. అందుకే నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఏం జరుగుతుందో చూడు. మన చేతుల్లో ఏం లేదు, మనం ఇప్పుడు వెళ్ళి అతన్ని ఆపలేం, వాళ్ళ నుంచి రక్షించలేం. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఇక్కడ కూర్చొని చూడ్డం మాత్రమే అని వివరించాడు శ్రీధర్. అతని మాటలకి ఒక్కసారిగా ఆలోచనలో పడి మళ్లీ తేరుకొని, అంటే ఇక్కడ జనాలు చచ్చిపోయినా చూస్తూ కూర్చోవాలి అంటారు, అంతే కదా? కళ్ల ముందు ఒక మనిషి ప్రాణాలు పోతున్నా సరే నేను ఎలాంటి హెల్ప్ చేయకూడదు, అదే కదా మీరు చెప్పేది అని అసహనంగా అంటూ తన సీట్లో కూర్చుంది మన్మిత. శ్రీధర్ మాత్రం ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పకుండా
స్క్రీన్ వైపు చూడసాగాడు. దేవా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి ముచ్చట పడుతూ, ఇతను ఎందుకో వచ్చాడు. నేను ఇతని వయసులో ఉన్నప్పుడు ఇంతే పట్టుదలగా ఉండేవాణ్ణి. ఎవరి మాట వినిపించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు మళ్ళీ నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తోంది అని మనసులో అనుకుంటూ కామ్గా ఉండిపోయాడు. స్టేజ్ మధ్యలో దేవా వైపు వస్తున్న అభయ్ను చూస్తుంటే అతని కళ్లల్లో దేవాని చంపాలి అనేంత కసి కనిపిస్తూ దేవా ఒళ్లంతా వణుకు పుట్టేలా చేసింది. అక్కడ్నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేక దేవా అభయ్ని చూస్తూ నిలబడ్డాడు. దేవా గుండె మరింత వేగంగా కొట్టుకుంటూ తన ముందు మృత్యుదేవత పరిగెడుతూ వస్తుందా అన్నంత భయంకరంగా కనిపించాడు అభయ్. కమాన్ కమాన్, తొందరగా నా పవర్ తిరిగి రావాలి అని మనసులో గట్టిగా కోరుకుంటున్నాడు దేవా. అప్పటికీ కూడా తన పవర్స్ తిరిగి రాకపోయేసరికి, అంటే ఈరోజు నేను చనిపోతానా? అభయ్ చేతిలో నా చావు కన్ఫర్మ్ అయిపోయిందా అని పళ్ళు కొరుకుతూ తనని తాను నిందించుకున్నాడు. అప్పటి వరకు స్పీడ్గా వస్తున్న అభయ్ ఒక్కసారిగా స్లో అయ్యాడు. కానీ అతని చేతిలో ఉన్న కత్తితో దేవాకు ఎలాంటి గాయం చేయలేదు. ఒక్కసారి దేవాను చంపేయకుండా మరింకేదో ప్లాన్ చేశాడని అనిపించింది. అందుకే నేరుగా వచ్చి దేవా పొత్తి కడుపులో బలంగా కొట్టాడు. దాంతో దేవా ఒక 20 మీటర్ల వరకు గాల్లో ఎగురుతూ వెళ్ళి ఒక్కసారిగా నేలను తాకగానే చుట్టూ ఉన్న ధూళి పైకి రేగింది. అతన్ని చూస్తూ, ఏంటి, నీకు చావాలని లేదా? ఓకే, అయితే నీకు నొప్పి లేకుండా సులువుగా చనిపోయేలాగా నేను చూసుకుంటాను అని వికిరంతగా అన్నాడు అభయ్. ఆ తర్వాత తన కత్తి వెనక్కి తిప్పి దేవాపై దాడి చేశాడు. దాంతో దేవా నోటి నిండా రక్తం కక్కుతూ నేలమీద పడిపోయాడు. అప్పుడు దేవా వీపు మీద ఉన్న కత్తి నేలకు తగిలి పక్కకి దొర్లుతూ వెళ్ళిపోయింది. కాని ఆ సమయంలో ఆ కత్తిని ఎవరూ సరిగ్గా పట్టించుకోలేదు. అందరూ దేవా మీద మాత్రమే కాన్సంట్రేట్ చేశారు. ఆ గ్రౌండ్ బయట చుట్టుపక్కల అని తేడా లేకుండా అందరూ షాక్కి గురయ్యారు. కాని దేవా కళ్లల్లో ఉత్సాహం ఉప్పొంగుతూ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడని అక్కడ ఉన్న ఏ ఒక్కరూ గమనించలేదు. స్క్రీన్లో చూస్తున్న డెవిల్ తన ముఖం చిట్లించి, వీడేదో పెద్ద మాస్టర్ అనుకున్నాను, అసలు అతనికి ఎలాంటి శక్తి లేదని అర్థమైంది. ఈ మాత్రం దానికి ఆ ముగ్గురు వాణ్ణి చూసి భయపడి వెనక్కి తిరిగి పారిపోయారు అని అనుకున్నాడు. దేవా పడిపోయిన దగ్గర అంతకు ముందు వెనుతిరిగిన ముగ్గురు టాప్ మాస్టర్స్ నిరాశగా చూస్తూ, ఎలాంటి వాడితో పోరాడకుండా వెనుతిరిగి వచ్చేశామా అని సిగ్గుతో తలదించుకున్నారు. వాళ్ల ముఖాల్లో అవమానం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ ముగ్గురిలో ముఖం మీద ఘాటు ఉన్న వ్యక్తి మాట్లాడుతూ, వీడిని చూస్తుంటే నా మీద నాకే కోపంగా ఉంది. అసలు మన దగ్గర అంత కాన్ఫిడెంట్గా మాట్లాడినవాడు ఇప్పుడు అభయ్ చేతిలో అంత ఈజీగా ఎలా ఓడిపోయాడు అని పక్కనున్న వ్యక్తితో అన్నాడు. ఆ ముగ్గురిలో ఉన్న లేడీ మాత్రం తన దృష్టి దేవా వెనక ఉన్న 2 కత్తుల హ్యాండిల్స్ మీద పడింది. అది చూసి ఆమె కళ్ళు ఒక్కసారిగా విశాలమయ్యాయి. ఆపై ఆ లేడీ శరీరం అంతా వణుకుతూ అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేసింది. వెనక్కి రండి, అందరూ వెనక్కి రండి అని తన వాళ్ళని చేయి పట్టుకుని వెనక్కి లాగింది. కింద పడి ఉన్న దేవా దగ్గరకు వెళ్ళి ఒకేసారి పైకెగిరి తన మోకాలితో కసిగా దేవా గొంతు మీద నొక్కుతూ, చచ్చిపో, నా చేతుల్లో ప్రశాంతంగా చచ్చిపో అంటూ తన పట్టుని బిగించాడు అభయ్. కాని ఆ క్షణమే దేవా తన శక్తి నెమ్మదిగా తిరిగి వస్తున్నట్టు ఫీలయ్యాడు. లేదంటే అభయ్ కొట్టిన పంచ్కి మామూలు వ్యక్తి ఎవరైనా ఈజీగా చనిపోతారు. దేవా గాల్లోకి ఎగిరిపడినప్పుడు ఒక గంభీరమైన శక్తి అతని బాడీలో స్టార్ట్ అయింది. వెంటనే అది దేవా బాడీలోని అన్ని పార్ట్స్కి చేరడమే కాకుండా చేతులు, ఎముకలకి కూడా మరింత ఎనర్జీని నింపింది. అతను తన శరీరంలో దాగి ఉన్న శక్తి తిరిగి నార్మల్కి చేరుకోవడమే కాకుండా నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాడు. ఇలాంటి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కోసం ఇన్ని రోజులుగా ఎదురుచూశాడు దేవా. దేవా శక్తులు తిరిగొచ్చాయా? అతని కత్తుల్ని గుర్తుపట్టిన లేడీకి దేవా ఎవరో తెలిసిపోతుందా? డెవిల్, లోకనాథ్ ఇద్దరూ దేవాని గుర్తుపడితే పరిస్థితేంటి? అసలు ఈ గురునాథం ఎవరు? దేవా వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తదుపరి భాగాల్ని వినాల్సిందే. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion. Ready to pay, time to slay. He's back again. ఎపిసోడ్ 239. తిరిగి వచ్చిన దేవా పవర్స్. అభయ్ తన కోపాన్నంతా ప్రదర్శిస్తూ దేవాని దారుణంగా కొడతాడు. అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా దేవాను చంపాలి అని కోరుకుంటారు. రాక్షసంగా జరుగుతున్న ఈ పోరాటంలో దేవా దెబ్బలు తగిలి నేలమీద పడిపోయాడు. ఇంతలో ఒక 10 ఏళ్ల అబ్బాయి సెక్యూరిటీ నుండి తప్పించుకొని స్టేడియం లోపలికి దొంగచాటుగా ఎంటర్ అయ్యాడు. చుట్టూ ఉన్న కోలాహలం,
అరుపులకి భయపడుతూ ఒక స్తంభం చాటున నిలబడి తన ఎదురుగా ఉన్న స్క్రీన్లో పోటీ చూడసాగాడు. అమాయకమైన కళ్లతో ఎవరికోసమో వెతుకుతూ, ఎవరైనా అటు వచ్చినా కూడా నోరు తెరిచి మాట్లాడడానికి కూడా భయపడుతూ నిలబడ్డాడు. ఇంతలో స్క్రీన్ మీద కనిపించిన దేవాను చూసి ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ అబ్బాయి. కొద్ది దూరంలో ఉన్న జూలీ నేలపై పడి దేవా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉండడం చూసింది. ఈ మాత్రం దానికి ఇంత దూరం రావాలా? ఆ చచ్చేదేదో ఇంటి వెనకే చావచ్చుగా. ప్రతి ఒక్కడూ పెద్ద ఫైటర్లా ఫీల్ అయిపోవడం, ఇక్కడికొచ్చి చావడం బాగా అలవాటైపోయింది అని మనసులోనే తిట్టుకుంది. దేవా కత్తిమీద ఉన్న సింబల్ చూసిన లేడీ తన తోటి కంటెస్టెంట్ని వెనక్కి లాగడంతో, ఏమైంది, సడన్గా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడిగారు. ఆమె నోటి నుండి ఎలాంటి సమాధానం చెప్పలేక ఏమీ లేదని అయోమయంగా తల ఊపి ఏదో భయంకరమైనది చూసినట్టు ఫీల్ అయింది. ఇంతలో అభయ్ మరొక్కసారి గాల్లో పైకి లేచి నేరుగా దేవా మెడ మీద కొట్టాడు. అది చూసి ఆరాధ్య ముఖం పాలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవాను చూడలేక ఆమె మైండ్ బ్లాంక్ అయిపోయింది. పక్కనే ఉన్న సోము కోపాన్ని అణుచుకోలేక, మోసలోడా, నా గన్ వదులుతావా లేదా? ఈరోజు నువ్వు నా చేతిలో చస్తావు అని గురునాథాన్ని చూసి గట్టిగా అరిచాడు. అయినా కూడా గురునాథం పట్టు వదలకుండా సోము వైపు చాలా కూల్గా చూసి అతని చేతిలో ఉన్న గన్ని గట్టిగా అణిచిపెట్టాడు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన ప్రైవేట్ రూంలో కూర్చొని ఇదంతా చూస్తున్న మన్విత మొహం వికృతంగా మారిపోయింది. కిటికీ పక్కన నిలబడి ఆమెను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆపుతున్న శ్రీధర్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించలేదు. అతను చేతులు వణుకుతూ కిటికీని మరింత గట్టిగా పట్టుకుని స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు. దేవా, పైకి లెగో, ఇలా ఉంటే నువ్వు చచ్చిపోతావు అని మనసులో అనుకుంటూ పళ్ళు కొరుకుతూ ఉన్నాడు శ్రీధర్. స్టేజ్ దగ్గర నిలబడి ఉన్న రీటా మొహం చిట్లించి, నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు కాలేదు, ఈసారి తప్పు జరిగిందా? అంకుల్ చూడ్డానికి చాలా మంచివాళ్లా ఉన్నాడు, పాపం ఎలా కొట్టేశారో నాకే అర్థం కావట్లేదు అని అయోమయంగా చూస్తూ ఉంది. ఈలోగా స్టేడియం అంతా చంపాలి, చంపాలి, చంపాలి అంటూ ఆడియన్స్ అందరూ గట్టిగా అరుస్తూ చాలా ఎక్సైటింగ్గా కనిపించారు. నిజానికి ఈ సిటీలో వాళ్ళు చాలా దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఈరోజు స్టేడియంలో జరుగుతున్న పోరాటం, రక్తం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుందని, కేవలం ఆ కొట్లాట చూడ్డానికే చాలా ఆసక్తిగా ఉన్నారని దేవాకు అర్థం కాలేదు. కానీ నేల మీద పడి ఉన్న దేవా మాత్రం తన పెదవి చివరన ఒక చిరునవ్వు చిందించడాన్ని ఎవరూ గమనించలేదు. మరొక్కసారి అభయ్ వేగంగా గాల్లో ఎగురుతూ వచ్చి కింద ఉన్న దేవాను చూసి, ఏమన్నావ్? నేను నిన్ను చంపలేనా? మరి నీలాంటివాడు నన్ను చంపగలడా అని ఆవేశంగా తన మోకాలితో కొట్టడానికి ప్రయత్నించాడు. అందుకు బదులుగా దేవా నవ్వుతూ ఉండగా ఆ మరుసటి క్షణమే దేవా ఒంటిమీద ఉన్న బట్టలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అతని 8 ప్యాక్ బాడీ ఎక్స్పోజ్ అవుతూ మరింత పవర్ఫుల్గా కనిపించాడు. అక్కడ ఉన్న అందరి కళ్ళు దేవా మీద మాత్రమే స్థిరంగా ఉన్నాయి. వెంటనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడ్డారు. ముఖం మీద చార ఉన్న వ్యక్తి వెంటనే భయపడి షాకులోకి వెళ్ళిపోయాడు. విలన్ సైడ్ ఉన్న సల్మాన్ మాత్రం ఒక్కసారిగా దేవాని చూసి షాక్ అయి, టాపర్, ఇతను ఒక మాస్టర్ లెవెల్ కిల్లర్ అని అప్రయత్నంగా బయటికనేశాడు. దాంతో చాలామంది కిల్లర్, కిల్లర్, కిల్లర్ అంటూ లెక్కలేనని గొంతులు స్టేడియం అంతా రీసౌండ్ వచ్చేలా వినిపించాయి. ఒక స్తంభం చాటు నుండి ఆశగా దేవా వైపు చూస్తున్న పిల్లాడు కూడా అప్రయత్నంగా కిల్లర్ అని కళ్లల్లో మెరుపుతో అన్నాడు. అంతా రెప్పపాటులో జరిగిపోతూ అభయ్ ముందు ఒక్కసారిగా దేవా పైకి లేచి నిలబడ్డాడు. నువ్వు దమ్కి ఇస్తే దడుసుకోవడానికి అల్లటప్పగాననుకున్నావబ్బే, దేవా ఎక్కడా అని అభయ్ని చూస్తూ అన్నాడు దేవా. అతని ప్రకాశం చూసి షాక్ అవుతూ అభయ్ తన మనసులోనే, చచ్చాను, నేను గ్యారంటీగా ఇతని చేతిలో చచ్చిపోతాను అని భయపడ్డాడు అభయ్. అతను ఆలోచనలో ఉండగానే గన్లో ఊపిరాడని బుల్లెట్లాగా వేగంగా అభయ్ ముందుకు దూసుకువచ్చాడు దేవా. ఏం జరుగుతుందో కనిపెట్టేలోగా చుట్టూ ధూళి నిండిపోయి అభయ్ని చూడ్డం చాలా కష్టంగా మారింది. ఆ ప్రదేశంలో ఉన్న దుమ్ము నెమ్మదిగా క్లియర్ అవుతూ ఉండేసరికి అభయ్ తల మీద కాలు పెడుతూ నేరుగా అతన్ని గ్రౌండ్ లోపలికి నొక్కిపెట్టేశాడు దేవా. అక్కడ ఒక రంధ్రం ఏర్పడి అభయ్ తల అందులో ఇరుక్కొని ఉండిపోయింది. అతను బ్రతికున్నాడో చనిపోయాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేది ఆ సమయంలో ఎవరికీ అర్థం కాని టైంలో సరిగ్గా అప్పుడే మైక్లో రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. లిస్టులో 36వ నెంబర్ అయిన అభయ్
తన ప్రత్యర్థి సత్యదేవ్ చేతిలో ఒక్క దెబ్బకే చనిపోయాడు అని కామెంటేటర్ చెప్పాడు. అది విని స్టేడియంలో ఉన్న జనం ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. రీటా తప్ప ఎవరూ కనీసం చప్పట్లు కొట్టే సాహసం కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా ఒక టాపర్ పనే. అండమాన్లోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఇలాంటి మాస్టర్స్ చాలా కొద్దిమంది ఉన్నారు. అదే అండమాన్లో అయితే మాస్టర్ లేదా టాపర్ అనే మాట డిక్టేటర్ లాంటి వారి ఉనికిని తెలుపుతూ ఉంటుంది. వాళ్ళని ఎవరూ ఎదిరించలేరు. అభయ్ చావుతో మొత్తం స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ముందు వరుసలో కూర్చున్న సోము నెమ్మదిగా తన గన్ పక్కన పెడుతూ ఉండగా రాము మాత్రం చాలా రిలాక్స్ అయ్యాడు. ఆరాధ్య కళ్ళు ఎరిపెక్కి చేతిలో ఉన్న కత్తి మరింత గట్టిగా బిగించి పట్టుకుంది. ఆమె ఒళ్ళు జలధరిస్తూ కళ్లల్లోంచి కన్నీళ్ల ధారలు కారుతూ ఉన్నాయి. ఏ ధైర్యంతో దేవా ఇంత రిస్క్ తీసుకున్నాడో ఆమెకి చాలా బాగా తెలుసు. అతని జీవితాన్నే పందెంగా పెట్టి ఆడుతూ ఉన్న దేవా అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. అతని శక్తులు కూడా తిరిగొచ్చాయి. బ్యాక్ స్టేజ్ కిటికీ దగ్గర ఉన్న రీటా ఎక్సైట్మెంట్తో, ఈ అంకుల్ నిజంగా సూపర్ మ్యాన్ లాగా, సూపర్ అంకుల్, నేను కరెక్ట్గానే చెప్పాను అని ఉత్సాహంగా అంది. మరోవైపు ప్రైవేట్ రూమ్ నుండి చూస్తున్న శ్రీధర్ మొహంలో ఒక చిన్న చిరునవ్వుతో, సో ఇతను స్వయంగా తన లైఫ్ని రిస్క్లో పెట్టాలనుకుంటున్నాడు. 5 ఏళ్ల క్రితం ఏదైతే జరగకూడదో ఇప్పుడు మళ్లీ అదే జరిగేలా ఉంది. ఈ సిటీని మళ్లీ కష్టాల పాలు చేయడానికొచ్చాడు అని నెమ్మదిగా అనుకున్నాడు. అభయ్ను దేవా చంపడం చూసి ఎక్సైట్ అయింది మన్మిత. అప్పటికీ కూడా కాసిం ఆమె భుజాన్ని పట్టుకుని ఉండడం గమనించి, మీ హ్యాండ్ తీస్తారా? అతనికి తిరిగి తన పవర్స్ వచ్చేశాయి. ఇక మొదట ఛాలెంజ్ చేసేది మిమ్మల్నే అని నవ్వుతూ అంది. ఆ మాటలకి కాసిం స్టన్ అయి దేవా వైపు చూస్తూ ఉండిపోయాడు. మరోవైపు ఇదంతా గమనిస్తున్న నలుగురు ఒక్కసారిగా లేచి నిలబడి, టాపర్ అనే మాట అప్రయత్నంగా డేవిడ్ నోట్ నుండి వచ్చింది. సరిగ్గా అప్పుడే కింద చెల్లాచెదురుగా పడి ఉన్న 2 కత్తుల్ని పరీక్షించి చూసి వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. లోక్నాథ్ మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వచ్చేశాడు, అతనే స్వయంగా వచ్చేశాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేశాడు అని గుటకలు మింగుతూ నుదుటకు పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు లోక్నాథ్. మొదట దేవాను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు. ఒక్కసారి దేవా ఐడెంటిటీ కనిపెట్టిన తర్వాత అతన్ని చంపేసి ఈ నలుగురు హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నారు. కానీ దేవా శక్తులు తిరిగి రావడంతో ఒక్కసారిగా ఈ నలుగురి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదే సమయంలో పెద్ద స్క్రీన్ మీద దేవాని జూమ్ చేస్తూ, ఇతను ఒక టాపర్, ఒక హీరో అంటూ కామెంటేటర్ వర్ణిస్తూ ఉన్నాడు. దేవా తన పాదాలతో అభయ్ని నేలకి తొక్కుతూ పెదవి చివర ఒక చిన్న చిరునవ్వుతో రిలాక్స్డ్గా కనిపించాడు. అందరూ చూస్తుండగా టేబుల్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగి ఆ నీళ్లని తన ముఖం మీద జల్లుకున్నాడు. తిరిగి ముఖాన్ని తుడుస్తూ ఉండగా ముఖానికి ఉన్న మేకప్ పోయి దేవా అసలు ఫేస్ కెమెరాకి ఫోకస్ అయింది. 2 నిమిషాల తర్వాత అతను తన తల పైకెత్తి వెనక్కి తిరిగి తన ఒరిజినల్ ఫేస్ను చూపిస్తూ ఉన్నాడు దేవా. కింద పడి ఉన్న కేలా సుకేలా కత్తుల్ని తీసుకొని తన వీపుకి పెట్టుకున్నాడు. కాని ఈసారి మాత్రం ఆ కత్తుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. వాటిపైన ఉన్న ముద్రను అందరికీ కనిపించే విధంగానే ఎక్స్పోజ్ చేశాడు. అదంతా కెమెరాలో చాలా క్లియర్గా పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న రిత్విక, సింధు స్క్రీన్ మీద ఉన్న కత్తుల్ని చూసి, నిజంగా ఇతనే అంటావా? మనం ఇన్నాళ్ళు అతనితోనే ఉన్నామా అని నోళ్లు వెళ్లబెట్టారు. వాళ్ళిద్దరూ కూడా దేవా కత్తుల్ని గుర్తుపట్టారు. 5 ఏళ్ల క్రితం అండమాన్లో మృత్యుదేవతగా పిలువబడే ఒక వ్యక్తి పడమటి లంక డిక్టేటర్కు సవాల్ విసిరాడు. అతనే నైట్ రైడర్ నెంబర్ 0 అయిన దేవ్ యాంటనీ. అతను మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఫామ్లోకొచ్చాడు. అక్కడ ఉన్న కామెంటేటర్ కూడా దేవాని గుర్తించలేకపోయాడు. కానీ అతను మాటల్లోని వణుకు చాలా స్పష్టంగా తెలిసింది. గ్రౌండ్లో ఉన్న అందరూ షాక్ అవుతూ చూస్తుండగా దేవా మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా పైన ఉన్న ప్రైవేట్ రూమ్ వైపు చూశాడు. తన కత్తి దూసి ప్రైవేట్ రూమ్ వైపు సూటిగా విసిరి, దివాకర్, ధైర్యం ఉంటే కిందకొచ్చి నాతో ఫైట్ చేయి. ఎక్కడో దాక్కొని దొంగచాటుగా చూడడం కాదు. దమ్ముంటే కిందికి రా, నన్ను ఫేస్ చేయి అని గట్టిగా అరిచాడు దేవా. తన అసలైన ఎనర్జీ తిరిగి రావడంతో దేవా వాయిస్ చాలా భయంకరంగా వినిపించసాగింది. నార్త్ డిస్ట్రిక్ట్ డిక్టేటర్ దివాకర్కి మొత్తం అండమాన్లోని ఎంతో పెద్ద హోదా ఉంది. ఇప్పుడు స్టేడియం మధ్యలో ఉన్న స్టేజ్ పైన ఉన్న దేవా నేరుగా ఆ డిక్టేటర్నే దిగివచ్చి తనతో ఫైట్ చేయమని కేకలు వేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇంతలో కామెంటేటర్ మాట్లాడుతూ, మన ముందున్న విన్నర్ సత్యదేవ్ అలియాస్ దేవ్ యాంటనీ అని
అక్కడ ఉన్న వ్యక్తి గుర్తింపును అందరూ తెలుసుకోవడంతో ఆడియన్స్ అందరూ రిలాక్స్ ఫీల్ అయ్యారు. 5 ఏళ్ల క్రితం ఊరంతా అల్లకల్లోలంగా మార్చిన ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా ప్రవర్తించడం చాలా సాధారణంగా అనిపించింది. దేవా స్టేజ్ పైన నిలబడి తన 2వ కత్తిని వీపు వెనుక భాగంలో ఉంచుకున్నాడు. స్టేడియంలో జూలీ చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపించింది. దేవా రూపురేఖలు పూర్తిగా మార్చుకున్న తర్వాత అతని 8 ప్యాక్ బాడీ చూసి జూలీ మనసు ఉరకలు వేసింది. మరోవైపు ఏం జరుగుతోందని ఆమె కొంచెం అయోమయంగా ఉండిపోయింది. ఇదిలా ఉండగా తల నేలలో కూరుకుపోయి ఉన్న అభయ్ బ్రతికి ఉన్నాడో చనిపోయాడో తెలియక చూస్తూ ఉంది జూలీ. పైన ప్రైవేట్ రూమ్స్లో ఉన్న దివాకర్, అతనితో పాటు ఉన్నవాళ్లు కూడా షాక్ అయ్యారు. ఇలాంటి కాంపిటీషన్లో దేవా అనే వ్యక్తి ప్రత్యక్షమవుతాడని వాళ్ళు ఎవరూ ఊహించలేదు. 2nd ఫ్లోర్లో ఉన్న ఖాసిం ముఖం చిట్లించి కిటికీ నుంచి కిందికి చూస్తూ, మామూలుగానే ఈ దేవాను ఆపలేం, ఇప్పుడితనికి పవర్స్ తిరిగొచ్చిన తర్వాత అస్సలు పట్టుకోలేం, ఇంక నా పరిస్థితేంటో అని అనుకున్నాడు. మరోవైపు దేవాను చూడగానే ఆ నలుగురి ముఖాలు చాలా వికృతంగా మారిపోయాయి. నిజంగా నెంబర్ 0నే అంటావా అని ఆశ్చర్యంగా లోకనాథ్ అడగ్గా, వాడిని అంత క్లోజ్గా చూసిన తర్వాత కూడా నీకు ఇంకా నమ్మకం కలగలేదా? నెంబర్ 0 దేవా నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాడు అని కూల్గా అన్నాడు డెవిల్. అందరి ముందు దివాకర్ని పిలిచి ఛాలెంజ్ చేశాడు దేవా. అందుకు ఖచ్చితంగా ఇప్పుడు దివాకర్ బయటికి వెళ్లి తీరాలి. దేవా శక్తి గురించి తెలిసిన తర్వాత అతన్ని ఓడించలేడని మరింత టెన్షన్ పడ్డాడు. కాదని బయటకు వెళ్లి దేవా ముందు నిలబడితే అందరిలో ఉన్న పరువు, ప్రతిష్ట అంతా పాడైపోతుంది. ఈ ఆలోచనలో సతమతమవుతున్న దివాకర్ని చూసి జాలిపడ్డాడు లోకనాథ్. రింగ్లో నిలబడిన దేవాని చూస్తూ, వాడి ముందుకు వెళ్లాలంటే ఇప్పుడికిప్పుడే నాకు పక్షిలాగా రెక్కలొచ్చి ఎటైనా ఎగిరిపోతే బాగుండనిపిస్తోంది అని నెమ్మదిగా అన్నాడు లోకనాథ్. ఇంతలో, మిస్టర్ దివాకర్, ఇప్పుడు నేను, మీరు, మన డెవిల్, లోకనాథ్ అయినా కూడా ఆ దేవాతో పోరాడి గెలవడం పెద్ద విషయమేమీ కాదు అని సడన్గా అన్నాడు డేవిడ్. అతని మాటలకి దివాకర్ ఏదో ఆలోచన వచ్చినవాళ్ల, నువ్వు కరెక్ట్గా చెప్పావు, వాడికి పవర్స్ ఇప్పుడే వచ్చాయి, అయినా కూడా దేవా మీద అటాక్ చేయడానికి ఇంతకంటే మంచి టైం ఉండదు. వాడి పవర్స్ అన్నీ పూర్తిగా వచ్చేలోగా మనం ఆ దేవాని చంపేద్దాం అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. వావ్, గుడ్ ఐడియా, నేను కూడా మీతో చేయి కలుపుతాను అని ఆసక్తిగా డేవిడ్ చెప్పగా, పక్కన ఉన్న డెవిల్ గురించి ఎలాంటి సమాచారం రాకపోయేసరికి అతని వైపు చూసి చేయి కలుపు అని పిలిచాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కొట్టుకొని చావండి అని సింపుల్గా చెప్పాడు డెవిల్. ఏంటి, వాడిని చంపడానికి ఇంట్రెస్ట్ లేదా? నీకు నువ్వే పెద్ద ఉత్తమ పురుషు అనుకోవద్దు. నేను నీకు చాలా క్లియర్గా చెప్పాను, నువ్వు మాతో చేరినా కలవకపోయినా మేమేమీ పట్టించుకోం. వాణ్ణి చంపడానికి మేమైతే ఫిక్స్ అయ్యాం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రా, లేకపోతే ఇక్కడే కూర్చొని ఆడదానిలాగా ఏడుస్తూ కూర్చో అని ముఖం చిట్లించి అన్నాడు దివాకర్. నువ్వు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో, నేను మాత్రం మీతో చేయి కలపను అని డెవిల్ తన పెదవులు బిగించి కన్ఫర్మ్గా చెప్పి అక్కడి నుంచి లేచి బయటికి నడిచాడు. అదంతా చూసి దివాకర్ ముఖం వికృతంగా మారింది. డేవిడ్ వైపు చూస్తూ, ఇప్పుడు మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం, మీకెవరికైనా అర్థమవుతుందా అని అడిగాడు. దివాకర్ చెప్పింది కూడా ముమ్మాటికి నిజమే. ఎందుకంటే వాళ్ళు ఎవరూ ఊహించని విధంగా దేవా ఇక్కడ కనిపించడమే కాకుండా అతని పేరు కూడా మైక్లో డైరెక్ట్గా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ నలుగురు రూంలో కూర్చొని ఆలోచిస్తున్న విషయాలు కూడా దేవా కరెక్ట్గా ఊహించగలుగుతున్నాడు. ఇప్పుడు దేవాతో దివాకర్ పోరాడకపోయినా ఫ్యూచర్లో వాళ్ళని మరింత ఇబ్బంది పెట్టడానికి దేవా చొరవ తీసుకుంటాడు. అలా అని దివాకర్కి మాత్రం ఇప్పుడు బయటకు వెళ్లే ధైర్యం మాత్రం లేదు. ఎందుకంటే ఇంతకు ముందే ర్యాంకింగ్లో 7వ స్థానంలో ఉన్నవాళ్ళని దేవా చంపాడు. ఇప్పుడు డెవిల్ కూడా వాళ్లతో చేయి కలపకపోవడం వల్ల దివాకర్ వైపు పవర్ తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. అందుకనే ముందుకు అడుగు వేయడానికి దివాకర్ ఆలోచనలో పడ్డాడు. వాళ్లు కూర్చున్న రూమ్ వైపు దేవా విసిరిన కత్తి సడన్గా షేక్ అవుతూ కనిపించింది. కొద్ది క్షణాల తర్వాత పైన ఉన్న రూమ్స్లోని ఒక కిటికీ సడన్గా ఓపెన్ అయింది. దేవా ఇప్పుడు దివాకర్తో ఫైట్ చేస్తాడా? ఓపెన్ చేసిన కిటికీ దగ్గర ఎవరున్నారు? స్టేడియంలోకి వచ్చిన పిల్లాడెవరు? దేవా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినండి. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to pay, time to slay, he's back again. ఎపిసోడ్ 240 మిస్ అయిన డెవిల్.
అప్పటి వరకు అభయ్ చేత దెబ్బలు తిని కింద పడిపోయిన దేవ సడన్గా తన పవర్స్ అన్ని తిరిగి రావడంతో ఒక్కసారిగా అభయ్ మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత డిక్టేటర్ అయిన దివాకర్ని కిందికి రమ్మని సవాల్ విసురుతాడు. ఇంతలో పైన రూమ్స్లోని ఒక కిటికీ ఓపెన్ అయింది. అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ లీడర్ అని స్టేడియంలో జనాలందరూ ఒకేసారి పలికారు. అప్పుడే కెమెరా ఆ కిటికీ దగ్గరికి జూమ్ చేయగా అందరూ కాసింని చాలా స్పష్టంగా చూశారు. ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న కాసిం తన గొంతు పెద్దగా వినిపించకపోయినా కెమెరాకి ఉన్న మైక్ వల్ల అందరికీ తన మాటలు స్పష్టంగా వినిపించాయి. చూడు దేవా, మొదటిసారి అండమాన్ వచ్చినప్పుడు చాలా గొడవలు సృష్టించావు. అది ఇప్పటికీ ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా నాకు బాగా తెలుసు. ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికొచ్చావు. ఇక్కడ గెలిచిన వాళ్ళకి తగిన శక్తి కంకణాలు ప్రైజ్గా ఇస్తారు. నువ్వు కనుక అన్ని రౌండ్స్ క్లియర్ చేసినట్లయితే నీ ప్రైజ్ నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అని దేవాకు స్పష్టంగా చెప్పి పక్కనే ఉన్న దివాకర్ని చూసి నేను సరిగ్గానే చెప్పాను కదా మిస్టర్ దివాకర్ అని అడిగాడు కాసిం. అతని పక్కనే ఉన్న దివాకర్ ఒకంత గర్వంతో ఇప్పుడు కాసిం తనని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని లోపల హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దేవాతో డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడం ఎలాగూ దివాకర్కు ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుందామని ఆఫ్ కోర్స్ మిస్టర్ కాసిం, మీరు సరిగ్గానే చెప్పారు. అయినా నాతో ఫైట్ చేయడానికంటూ ఒక అర్హత ఉండాలి. అతను చూస్తే చాలా చిన్నవాళ్లా ఉన్నాడు అని దేవా గురించి చులకనగా మాట్లాడాడు. అక్కడ పరిస్థితిని దేవా చాలా చక్కగా అంచనా వేశాడు. ఇప్పుడు బాల్ వాళ్ల కోర్టులో ఉంది కాబట్టి వాళ్లకు నచ్చినట్టు మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నాడు. ఈ దివాకర్ ఇప్పుడు కాకపోతే తర్వాతైనా దొరుకుతాడు, అప్పుడు వాడి సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ ప్రస్తుతానికి గొడవలు వద్దు అన్నట్లు ఫీల్ అయ్యి స్టేజ్ మీద నుంచి కిందికి దిగి ఏదో అడగాలి అన్నట్టు తన చెయ్యి పైకెత్తాడు. నా కత్తి తిరిగేస్తారా మిస్టర్ కాసిం అని లీడర్ని చూసి దేవా ముఖం చిట్లించి ఇంకేం మాట్లాడలేదు. ఆ మరుక్షణంలోనే కాసిం కిటికీ దగ్గర ఉన్న దేవా కత్తిని అతని వైపు విసిరాడు. ఆ కత్తి ఒక మెరుపులా నేరుగా దేవా నిలబడి ఉన్న చోట్లో వచ్చి నేల మీద బలంగా గుచ్చుకుంది. అది చూసి కూడా దేవాకి కోపం రాలేదు. ప్రశాంతంగా నవ్వుతూ తన కత్తిని తీసుకొని అక్కడున్న అందర్నీ చూసి నాకు చాలా పనులున్నాయి. మీలో ఎవరైనా నాతో ఫైట్ చేసే ఉద్దేశం ఉంటే త్వరగా రండి. ఎవరొస్తారు అని సూటిగా అడిగాడు. 5 ఏళ్ల క్రితం దేవా గురించి బాగా తెలిసిన అందరూ ఇప్పుడు మళ్లీ అతనితో ఫైట్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు. ఇంతలోనే ఏదో కింద పడినట్టు శబ్దం రాగా అటుపక్కకి చూశాడు దేవా. పోటీలో ఉన్న 3 మెయిన్ గ్రూప్స్కి సంబంధించిన మాస్టర్స్ అందరూ తమ చేతిలో ఉన్న కత్తుల్ని ఒక్కసారిగా నేల మీద పడేసి నా ఓటమిని ఒప్పుకుంటున్నాను అని మోకాళ్ల మీద కూర్చొని తలదించుకున్నారు. అలాంటి టాప్ మాస్టర్స్ తలదించుకోవడం చూసి మిగిలిన వాళ్ళు కూడా తమ కత్తుల్ని గ్రౌండ్ దగ్గరికి విసిరి తలలో దించుకొని ఓటమిని ఒప్పుకున్నారు. వాళ్లలో సల్మాన్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. అతను కూడా కామైపోయాడు. అప్పటి వరకు దివాకర్ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పటికీ కాసిం అండ చూసుకొని అలా అన్నాడని అందరికీ తెలుసు. అంతేకాకుండా దివాకర్ తన ఎదురుగా ఉన్న దేవాను రెచ్చగొట్టే సాహసాన్ని కూడా చేయలేదు. అందుకే అందరూ తమ ఓటమిని ఒప్పుకున్నారు. వాళ్ళందర్నీ చూసి దేవా చిన్నగా నవ్వుకుంటూ ఉండగా కామెంటేటర్ ధైర్యం చేసి గట్టిగా ఊపిరి తీసుకొని గ్రూప్ సి విన్నర్ సత్యదేవ్ కాదు, ఇప్పుడు మనం అతన్ని దేవ్ యాంటోనీ అని కూడా పిలవచ్చు అని తడబడుతూ అనౌన్స్ చేశాడు. అతని మాటలకి దేవా తల అడ్డంగా ఊపుతూ దేవా, జస్ట్ దేవా అని సింపుల్గా చెప్పి పక్కనే ఉన్న తన షర్ట్ తీసి వేసుకున్నాడు. ఇంతలో దూరంగా పిల్లర్ చాట్ నుండి అబ్జర్వ్ చేస్తున్న పిల్లాడు భరణిని చూసి దేవా షాక్ అయ్యాడు. ఆ అబ్బాయి దేవాను ఇంతకు ముందే ఫాలో చేయడం అతను గమనించాడు. ఈరోజు స్వయంగా స్టేడియం వరకు వచ్చాడు అంటే తనతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు. 2 అడుగులు ముందుకు వేసేసరికి ఒక వ్యక్తి హుడీ టీషర్ట్ వేసుకుని చేతిలో ఉన్న ప్లేయింగ్ కార్డ్స్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతను దేవాను చూసి తల పైకెత్తి ఒక చిరునవ్వును విసిరాడు. డెవిల్ అలియాస్ ఆది, నువ్వా అని చెప్తూ దేవా చూపు అతని మీదే నిలిపాడు. మరుక్షణం దేవా తన కత్తి తీసి చేత్తో పట్టుకున్నాడు. ఈ ప్లేస్లో డెవిల్ని కలుస్తానని దేవా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి నైట్ రైడర్కి ఉండే సీక్రెట్ మిషన్ డెవిల్ని చంపడమే. అందుకే అతన్ని చూడగానే వెంటనే దేవా కత్తి తీసి అతను ముందుకు వెళ్ళబోయాడు. అది చూసి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు దేవా అని ప్రశాంతంగా చెప్పి నేను ఇక్కడ కేవలం నీతో మాట్లాడడానికొచ్చాను అని చెప్పాడు డెవిల్. అతని మాటల్ని నమ్మలేనట్లుగా
నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నీకు నాకు మాటలే ఉంటాయి. లాస్ట్ టైమే ఇష్టం లేకపోయినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేశాను. నైట్ రైడర్స్కి ఉండే కొన్ని రూల్స్ వల్ల సాధారణ ప్రజల ముందు ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు. వాళ్ల కళ్ల ముందు ఇలాంటి ఘోరాలు చూసినట్లయితే అండర్ గ్రౌండ్ మాఫియా గురించి ప్రజలు తెలుసుకొని మరింత భయపడతారు. అందుకే ఆ రోజు ప్రాణాలతో తప్పించుకున్నాం. కానీ ఇది బెంగళూరు కాదు, అండమాన్. ఇప్పుడు నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే చాలా కష్టం. ట్రై చేసి చూస్తావా అది అని సూటిగా అడిగాడు దేవా. ఇంకేమీ పట్టించుకోకుండా తన కత్తిని దూసి వేగంగా డెవిల్ని అటాక్ చేయడానికి సిద్ధపడ్డాడు. అతని ఆవేశాన్ని అర్థం చేసుకుని, దేవా, నేను నీతో మాట్లాడడానికొచ్చాను. నేను చెప్పేది విను. నన్ను అందరూ డెవిల్ అంటారు, కానీ నువ్వు మాత్రం ప్రేమగా ఆది అని పేరు పెట్టి పిలుస్తావు అని అన్నాడు డెవిల్. ఇదేమైనా ఆడవాళ్ళ మీటింగ్ అనుకున్నావా? కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి? నాకు నీతో మాట్లాడే ఉద్దేశం లేదు. చంపాలన్న కసి తప్ప అని సీరియస్గా అన్నాడు దేవా. నిజానికి లోక్నాథ్ పెట్టిన ఈ పోటీకి దేవా ఎలా అయినా వస్తే అతన్ని పర్సనల్గా కలుసుకుని దేవాకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనతో క్లోజ్ అవుదామని అనుకున్నాడు డెవిల్. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ దేవా మారువేషంలో రావడమే కాకుండా డైరెక్ట్గా డిక్టేటర్కి ఛాలెంజ్ విసిరాడు. ఆఖరికి డెవిల్ని కూడా చంపకుండా వదిలిపెట్టట్లేదని తెలుసుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు డెవిల్. ఛా, వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, కనీసం నా మాట కూడా వినిపించుకోవట్లేదు అని దేవాను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెనుతిరిగి పారిపోయాడు డెవిల్. బెంగళూరులో డెవిల్ను అటాక్ చేసినప్పుడే దేవా కెపాసిటీ ఏంటో డెవిల్ చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత డేవిడ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పురుషోత్తముని చంపడం గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. ఇప్పుడు జరిగిన పోటీలో కూడా అంత బలవంతుల్ని కూడా దేవా ఏమీ కాకుండా చంపేస్తున్నాడని తెలిసి తనకంటే దేవా ఎంతో పవర్ఫుల్ అని డెవిల్ అర్థం చేసుకున్నాడు. మొదట్లో దేవాతో తన శక్తి సమానమని డెవిల్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు తన కళ్ల ముందు జరిగిన పోటీలో ఇద్దరు టాపర్స్తో ఫైట్ చేసి గెలిచాడు. ఇప్పటికీ దేవా దారుణంగా గాయాల పాలయ్యాడు. అయినా అవేమీ లెక్క చేయకుండా ఇద్దరు టాపర్స్తో ఫైట్ చేశాడు. అందుకే డానీ కూడా దేవా ఫ్యామిలీ జోలికి వెళ్లాలంటే భయపడ్డాడు. ఈ దేవాకి అతని ఫ్యామిలీ అంటే వీక్నెస్ అని ఒక సందర్భంలో తెలుసుకున్నాడు డానీ. అందుకే మంచి టైం చూసుకొని దేవా మరదలైన హరిణిని కిడ్నాప్ చేయమని వర్షకు చెప్పి పంపించాడు. ఏదో ఒక రకంగా దేవాను చంపాలని ప్లాన్ చేశాడు. ఇలాగే కనుక దేవా ఎదిగిపోతుంటే మరొక మహేంద్ర అవ్వడానికి అతనికి ఎంతో సమయం పట్టదు. ఆల్రెడీ అతన్ని మహేంద్ర కూడా నైట్ రైడర్లోకి వచ్చి లీడర్ పొజిషన్ తీసుకోమని అడిగాడు. కానీ దేవా ఆ పదవిని రిజెక్ట్ చేశాడు. దేవా చేతిలో డెవిల్ తప్పించుకుని వచ్చినప్పుడు ముందు అతన్ని ఎలా అయినా టార్గెట్ చేయాలని ట్రై చేశాడు. దేవా తన మరదలు హరిణి కోసం వెతుకుతూ వర్షాన్ని పట్టుకునే పనిలో పడ్డాడు. అందువల్ల దేవా ఇప్పటికీ డానీకి ఎదురుపడలేదు. ఇప్పటి వరకు అతని శక్తులన్నీ ఉండేవి కాదు. కాని ఇప్పుడు దేవాకి తన పవర్స్ అని తిరిగి రావడం వల్ల అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పారిపోతున్న డెవిల్ని తరుముతూ దేవా తన కత్తి పట్టుకుని కారిడార్లో పరుగు తీశాడు. కొద్ది దూరంలో రీటా దేవా పరిగెత్తడం చూసి అతన్ని పలకరిద్దామనుకుంది. కాని గాలి కంటే వేగంగా దేవా స్పీడ్గా వెళ్ళిపోవడం చూసి అసలేం జరుగుతుంది? ఒక టాపర్ని చేస్ చేస్తూ మా అంకుల్ సూపర్ మ్యాన్ అయిపోయాడనుకుంటా. అయినా అతనిప్పుడు అంకుల్ కాదు, చూడ్డానికి లవ్వర్ బాయ్లా ఉన్నాడు అని అంది రీటా. కారిడార్ నుంచి తప్పించుకొని వేగంగా వెళ్లిన డెవిల్ ఒక గోడ దూకాడు. దేవా కూడా అతన్ని ఫాలో చేస్తూ వెళ్లి చూడగా అక్కడ చాలామంది జనం ఎదురుగా వస్తూ కనిపించారు. డెవిల్ నేరుగా ఆ జనంలో కలిసిపోయి మరొక్కసారి దేవా చేతుల్లో నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతలో గ్రూప్ డీకి పోటీ స్టార్ట్ అవబోతోంది. డెవిల్ని ఫాలో చేస్తూ వెళ్లిన దేవాను ఆ జనం బ్లాక్ చేశారు. దాంతో డెవిల్ మిస్ అయ్యాడు అన్న బాధలో ఛ, మళ్లీ ఎస్కేప్ అయ్యాడు అని అసహనంగా తన కత్తిని తిరిగి వీపుకు పెట్టుకున్నాడు దేవా. అక్కడ ఉన్న గ్రూప్ డీకి చెందిన అందర్నీ చూస్తూ దేవా మౌనంగా ఉన్నాడు. ఎలాగో దేవా మళ్లీ పోటీలో పాల్గొనడు. అందుకే గ్రూప్ డీకి చెందిన వాళ్లు తమ సాయశక్తులా ప్రయత్నించి రేపు జరగబోయే ఫైనల్స్లో గెలిచి శక్తి కంకణాల్ని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా దేవా నెమ్మదిగా బ్యాక్ స్టేజ్ వైపు నడిచాడు. అక్కడ రీటా కనిపించి, హలో మిస్టర్ అంకుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని అంకుల్ అని పిలవాలా, దేవా అని పిలవాలా అని నవ్వుతూ అడిగింది. అందరూ భయపడినట్టు దేవాని చూసి ఆమె కొంచెం కూడా భయపడలేదు. అతని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకొని చాలా సరదాగా మాట్లాడింది రీటా. ఆమెకు సమాధానం చెబుతూ, నా అసలు పేరు దేవా, దేవ్ యాంటనీ అనేది
నేను 5 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు వాడుకున్న పేరు. కోర్స్ అది కూడా నా పేరే అనుకో అని నవ్వుతూ అన్నాడు దేవా. అవన్నీ నాకెందుకులే గాని ముందు నాకీ విషయం చెప్పు. నా సిక్స్త్ సెన్స్ కరెక్ట్గానే పనిచేస్తుంది కదా. నువ్వే గెలుస్తావని చెప్పాను కదా. చెప్పినట్టే గెలిచావు కూడా. నువ్వు ఒక టాపర్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అని గలగల గ్యాప్ లేకుండా మాట్లాడుతున్న ఆమెకి అడ్డుపడ్డాడు దేవా. కొంచెం ఊపిరి తీసుకుని మాట్లాడొచ్చు కదా. నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటే నాకు ఊపిరి ఆడడం లేదు అని సరదాగా అన్నాడు దేవా. అతని మాటలకి పళ్ళు కొరుకుతూ, అది కాదు, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. రేపు పోటీలో నన్ను గెలవనిస్తావా? ఈసారి ఎలాగైనా నేను గెలిచి తీరాలి అని ఒక్కసారిగా డల్ అయిపోయింది రీటా. నేను గెలవడమేంటి? నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నువ్వు గెలవకుండా ఎలా ఉంటావు? నీ పవర్ చూస్తుంటే ఎవరినైనా కొట్టైనా డబ్బులు సంపాదించేలా ఉన్నావు. అండమాన్లో ఇలాంటి ఎనర్జీ పెట్టుకొని నీ దగ్గర డబ్బులు లేవంటే నాకు నమ్మకం కలగడం లేదు. కేవలం ప్రైజ్ మనీ కోసం నువ్వు గెలవాలి అని కోరుకుంటున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. అతనికి ఏమని చెప్పాలో అర్థం కాక ఒకసారి నిట్టూర్చి, నేను ఎలా అయినా ఈ కాంపిటీషన్లో గెలవాలి. గెలిస్తే దివాకర్ దగ్గర సబార్డినేట్గా చేరతాను. అప్పుడు నేనతనికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని మొహమాటంగా అంది రీటా. అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు అని అయోమయంగా అడిగాడు దేవా. అతని పవర్, క్యాపబిలిటీ అంతా చూసిన తర్వాత కేవలం దేవా మాత్రమే తనని ఈ పోటీలో గెలిచేలా చేయగలడని అనుకుంది రీటా. ఎలా అయినా దేవాని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తూ నెమ్మదిగా రీటా షర్టుకు ఉన్న పై బటన్స్ ఓపెన్ చేసి నున్నటి శరీర ఛాయతో పాటు శంఖంలాంటి మెడ, ఆ మెడ కింద క్లీవేజ్ని ఎక్స్పోజ్ చేసింది. దేవా కళ్ళలోకి సూటిగా చూస్తూ, మా పేరెంట్స్ని ఆ దివాకర్ కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు దివాకర్ కంట్రోల్లో ఉన్నారు. మా అమ్మా నాన్నల్ని ఎలా అయినా కాపాడాలి. అందుకు ఈ మార్గం తప్ప ఇంకేం కనిపించట్లేదు అంటూ రీటా పెదాల్ని తడుపుతూ, నీకేం కావాలంటే అది చేస్తాను, నాకీ హెల్ప్ చేస్తావా అని దేవాని టెంప్ట్ చేస్తూ అడిగింది. బ్యాక్ స్టేజ్ అవడం వలన అక్కడ ఎవరూ లేకుండా మరింత ఏకాంతంగా ఉంది. దేవాను రెచ్చగొడుతూ ఆమె కౌగిల్లో బంధిస్తూ మరింత దగ్గరగా జరిగింది రీటా. ఆమె ఒంటి నుండి వస్తున్న మత్తైన వాసనకి దేవా ఒక క్షణం మైమరిచిపోయాడు. అంత దగ్గరగా ఉండేసరికి రీటా వంపు సొంపులు నేరుగా దేవాకు తగలడంతో తనని కంట్రోల్ చేసుకోవడం దేవాకి చాలా కష్టమైంది. నెమ్మదిగా రీటా భుజాలు పట్టుకుని దూరం జరుపుతూ, ఇదొక్కటే మార్గం కాదు, ఇంకొక మార్గం కూడా ఉంది. ఇంతకీ మీ పేరెంట్స్ ఎక్కడున్నారు అని అడిగాడు దేవా. ఇంకొక మార్గం కూడా ఉందా? ఏంటది అని అడిగింది రీటా. ఏముంది, సింపుల్గా దివాకర్ గాడిని చంపేయ్ అని నవ్వుతూ దేవా చెప్పగా ఆ మాటకి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది రీటా. బెంగుళూరులో ఇదిలా ఉండగా ఎక్కడో దూరాన ఉన్న బెంగుళూరులో దామోదర్ ఇల్లు. ఆ సమయంలో లివింగ్ రూంలో 2 ఓల్డేజ్ పీపుల్ సోఫాలో కూర్చొని ఉన్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు, నైట్ రైడర్స్లోనే ది బెస్ట్ అయిన మహేంద్ర ఇంకా నరేంద్ర. మహేంద్రను అజేయుడు అని పిలుస్తుండగా నరేంద్రను మాత్రం బ్రెయిన్ ఆఫ్ నైట్ రైడర్స్ అని అంటారు. వాళ్ళని చూసి మేడ దిగి వస్తున్న దామోదర్ నవ్వుతూ, అరే మీరేంటిక్కడా అని పలకరించాడు. అయినా కూడా వాళ్ళిద్దరి ముఖాలు గంభీరంగా ఉండడం చూసి, ఏం జరిగింది, మీరిద్దరూ దేని గురించి టెన్షన్ పడుతున్నారు అని వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ అడిగాడు. అతని ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పకుండా గాఢంగా నిట్టూర్చి, అవును, జరగకూడనిదే జరిగింది. ఇన్ని రోజులు ఆ డానీ రిచర్డ్ మన మీద ఉన్న అక్కసును తీర్చుకోవడానికి యునైటెడ్ ఆర్మీ దగ్గర నుంచి దేవాకి వ్యతిరేకంగా డెత్ వారెంట్ తీసుకున్నాడు అని చెప్పాడు మహేంద్ర. ఆ మాట వినగానే షాక్ అయి, ఏంటి, వాడికేమైనా పిచ్చి పట్టిందా? అయినా దేవాకి వ్యతిరేకంగా డెత్ వారెంట్ ఎలా ఇష్యూ చేశారు? అతని టాలెంట్ వాళ్ళకి కనిపించలేదా? నీ తర్వాత అంతటి సామర్థ్యం ఉన్న వ్యక్తి కేవలం దేవా మాత్రమే. నీకన్నా బలవంతుడైన దేవా నైట్ రైడర్స్ని ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్కి తీసుకువెళ్తాడు అని ఆందోళనగా చెప్పాడు దామోదర్. అందుకు బదులుగా పక్కనే ఉన్న నరేంద్ర మాట్లాడుతూ, ఇంక మన చేతుల్లో ఏం లేదు. డానీ రిచర్డ్కి యూనియన్ ఆఫ్ ఆర్మీలో చాలా మంచి స్టేటస్ ఉంది. ఇప్పటికే ఆ ఏరియాలో నైట్ రైడర్స్కి లీడర్ అయ్యాడు. అంతేకాదు, అక్కడి నైట్ రైడర్స్ దృష్టిలో ఒక హీరోగా పేరు తెచ్చుకున్నాడు అని నిస్సహాయంగా అన్నాడు. మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా అని కంగారు పడిన దామోదర్ని చూసి షాక్ అయ్యారు మహేంద్ర, నరేంద్ర. దేవాకి వ్యతిరేకంగా ఉన్న వారెంట్ని మహేంద్ర ఆపలేడా? డెవిల్ మళ్ళీ దేవా చేతికి దొరుకుతాడా? స్టేడియంలో కనిపించిన పిల్లాడు దేవాను ఎందుకు ఫాలో అవుతున్నాడు
ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సమాధానాలు తెలియాలంటే కిల్లర్ స్టోరీని తప్పకుండా వినండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.